అందరికీ నమస్కారం. ఏపీ టుడే ఛానల్కు సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తా ఉంటే మరి ఆయనకు మతి స్థిమితం ఉందా లేదా అంటే ఒక మాట ఇస్తే ఆ ఇచ్చినటువంటి మాట గురించి ఎవరినో సంతృప్తి పరచడానికి ఇస్తున్నాడా, నిజంగా మాట నిలబెట్టుకోవడానికి ఇస్తున్నాడా, ఆ మాటను ప్రజలు నమ్ముతున్నారా నమ్మరా అనేటటువంటి ఆలోచన అతనికి లేదా అనిపిస్తా ఉంది. లేదు, ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాటకు అనేక చోట్ల అనేక రకాలుగా దాన్ని వర్తింపజేస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్నాడు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని పరిటాల కుటుంబంలో వాస్తవానికి పరిటాల సునీత ఒక చోట, అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీరామ్ మరొక చోట ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళలో పరిటాల సునీతకు మాత్రమే ఇస్తాను, మరి ధర్మవరంలో నేను ఇవ్వలేను, ధర్మవరం భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా ఇచ్చేశానని చెప్పాడు. మరి అదే సూత్రం అన్ని చోట్ల వర్తింపజేయాలి కదా. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసమే కుటుంబాన్ని అంకితం చేసినటువంటి వాళ్ళకి రూల్ వర్తిస్తుంది. వైఎస్ఆర్సీపీలో నిన్నగాక మొన్న చేరిన వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తాడు. ప్రభాకర్ రెడ్డి భార్యకి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. అట్లాగే తాజాగా జేసీ బ్రదర్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా అర్థమవుతాం. జేసీ బ్రదర్స్ కి ఒకరికేమో ఎంపీ టికెట్, ఒకరికేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తాడు. అంటే తను ఏదైతే చెప్తాడో దానికి తానే కట్టుబడి ఉండడు. ఆ ఇచ్చినటువంటి మాటను ఎక్కడ ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా సవరణలు చేసుకుంటాడు అనేది ఒకటి మనకు స్పష్టమైంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఆయన ఈ మధ్య పవన్ కళ్యాణ్ లోకేష్ల క్లబ్ లో చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ లోకేష్ల క్లబ్ ఏంటి? మనందరికి ఎంటర్టైన్మెంట్ క్లబ్. అది ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఒకసారి నా అంతటి సంస్కారవంతుడు లేడంటాడు పవన్ కళ్యాణ్, మరొకసారి చెప్పులు చూపిస్తాడు. ఇక లోకేష్ చేసేటటువంటి జోకులకి పరిమితే లేదు. లోకేష్ పర్యటన లేకపోతేనే ఒక రకంగా బోర్ ఫీల్ అవుతారు నెటిజన్స్ కానీ ప్రజలు కానీ. వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు, ప్రజలు నవ్వుకుంటా ఉంటారు, మరి ఉచితంగా హాస్యాన్ని పొందుతూ ఉంటారు. ఉచితంగా వాళ్ళ ద్వారా పొందేటటువంటి హాస్యంతో ప్రజలు ఎంతో కొంత ఉల్లాసంగా ఉన్నారు. సరే, రాజకీయంగా వాళ్ళని ఆదరిస్తారా లేదా అన్నది వేరే అంశం. ఆదరించరు అనేది అభిప్రాయం. ఎందుకంటే ఆదరించే వాళ్ళైతే నవ్వుకోరు కదా. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని మించిపోయి వాళ్ళ క్లబ్లో చేరాడని చెప్పాలి. ఈయన ఏమంటున్నాడంటే, తెలుగుదేశం గ్రాఫ్ ఏం బాగలేదంట. నిన్న కుప్పంలో ఆయనన్న మాటలే నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ ఏం బాగలేదంట. ఒక నెల రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందంట. కానీ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరగాలి అంటే అక్కడ మహిళల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ మహిళలకు ఏం చెప్పాడంటే, మీ భర్తలకు మీరు నా తరపున వార్నింగ్ ఇవ్వండి. టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం పెట్టం అని చెప్పండి. ఇటు పోతున్నావా చంద్రబాబు నాయుడు? అంటే మొగుడు పెళ్ళాల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి రెడీ అయ్యావా? నువ్వు అధికారంలో ఉండగా కూడా ఒకసారి చెప్పావు ఇదే మాట. జన్మభూమి మీటింగులకు వచ్చి
జన్మభూమి సభలు జరిపి వాటిలో మీటింగ్లకు వచ్చి అప్పుడు కూడా మహిళలకు ఇదే రకమైన పిలిపిస్తే మహిళలు అప్పుడు ఒకసారి ఒక పర్యాయం చీకొట్టారయ్యా, నీకేదో ఆ జబ్బు ఏదో ఉందంట, ఏది జ్ఞాపక శక్తి లోపం. ఒకసారి పిలిపించిన సంగతి నీకు గుర్తులేదేమో, మళ్ళీ అదే రకమైన పిలిపిస్తే ఉపయోగం ఏముంటది చంద్రబాబు నాయుడు? నష్టం తప్ప లాభం ఏమైనా ఉంటుందా? అదేవిధంగా మీరు ఇంట్లో ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే ఒక అడుగు ముందుకేసాడు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన దానికన్నా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పాడంటే ఆయన దగ్గర ఒక మెకానిజం ఉందంట. నాయనో, ఆ మెకానిజం ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ఆయనకు తెలిసే విధమైన మెకానిజం ఆయన దగ్గర. ఈ గతంలో అన్నాడు కదా, తాడేపల్లిలో కూర్చొని స్విచ్ చేస్తే, కరకట్ట మీద కూర్చొని స్విచ్ చేస్తే మరి అమరావతిలో ప్రతి ఇంట్లో ఏసీలు పనిచేస్తాయని చెప్పాడు కదా. అంటే నమ్ముతారులని ఏదైనా చెప్తారే పిట్టల ధరలో, ఆ రకంగా చెప్పేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే మొగుడు పిల్లలు ఏం మాట్లాడుకోవటానికి లేదు, వాళ్ళేం చేసుకోవటానికి లేదు, వాళ్ళది అన్ని కూడా ఏం చేస్తున్నారో కనిపెట్టేటటువంటి మెకానిజం ఆయనకు వచ్చేసిందంట. ఈ దగ్గర ఉండిపోయిందంట ఆ మెకానిజం. అంటే ఏ స్థాయికి ఆయన దిగజారాడో చూడండి. ఆ మెకానిజం వచ్చేసిందంట. ఇక దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ఆశ్చర్యం కలిగించేది, మనకు బాగా నవ్వు తెప్పించేటటువంటి అంశం ఏంటంటే, ఈయన ప్రధానంగా చెప్పింది కూరగాయలు, ఏది కుప్పంలో పండించినటువంటి కూరగాయలని విమానాల్లో సరఫరా చేయడానికి విమానాశ్రయం కట్టిస్తాడంట. అంటే ఏ అర్థంలో మాట్లాడాడంటే, పొద్దున్నే కూరగాయలు కోసుకొని విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళి ఆ కూరగాయలు అమ్మేసుకొని సాయంత్రానికన్నా మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు అని చెప్పేసినట్టుగా ఉంది. అలా ఆడ జనం నవ్వుకుంటున్నారు, అది పట్టించుకోవట్లా. అరే, కుప్పానికి విమానాశ్రయం తీసుకొచ్చి కట్టిస్తానని చెప్పేటటువంటి నువ్వు నీ హయాంలో కుప్పంను కనీసం మున్సిపాలిటీ ఎందుకు చేయలేకపోయారో స్వామి? నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు దాన్ని రెవెన్యూ డివిజన్ కూడా మార్చకుండా ఎమ్మెల్యే హోదాలో ఉండి ముఖ్యమంత్రి గారు మా కుప్పంని రెవెన్యూ డివిజన్ గా మార్చండి అని ఎందుకు అడిగేవరా స్వామి? అదేవిధంగా కనీసం మంచినీళ్లు లేవు కదా కుప్పంకి, ఆయన తీసుకొచ్చి మంచినీటిని కూడా ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అక్కడ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఏతావాత తేలిందంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం మీద యావతో, అధికార పెచ్చతో అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి. అతను నెటిజన్లకు ఆహారంగా మారాడు, ప్రజలకు నవ్వులను అందించేటటువంటి ఒక హాస్య నటుడుగా మారాడు అని చెప్పాలి.